ఇప్పటిదాకా బిగ్ బాస్ హౌస్లో సైలెంట్గా ఉంటూ వచ్చిన సుమన్ శెట్టి ఈసారి మాత్రం మాస్క్ మ్యాన్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నేటి ఎపిసోడ్ విశేషాలు ఇవే. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్లో ఫ్యామిలీ వీక్ రావాలంటే చాలా టైం పడుతుంది. షో ఎండింగ్లో లేదా మొదలైన చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ మెసేజ్లు అందుకుంటారు కంటెస్టెంట్స్. ఇక చివర్లో ఫ్యామిలీ వీక్ అని చెప్పి టాప్ కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్ని హౌస్లోకి పంపిస్తారు. కానీ సీజన్ 9లో మాత్రం 2 వారాలకే ఎమోషనల్ బజర్ మోగించారు బిగ్ బాస్. కంటెస్టెంట్స్కు మరింత మైలేజ్ ఇవ్వడానికో లేదా అందరి మాస్కులు తెలియడానికో తెలియదు, కానీ అప్పుడే ఫ్యామిలీ మెసేజ్ అంటూ కంటెస్టెంట్స్ చేత కన్నీళ్లు పెట్టించాడు. ఎపిసోడ్ మొదట్లోనే నిన్నటి నామినేషన్ రచ్చ కంటిన్యూ అయింది. శ్రీజ ఏడవగా మధ్యలో మాట్లాడడం అనేది గ్రూప్ గేమ్ లాగా అనిపిస్తోంది అంటూ భరణి పైన తనూజ ఫైర్ అయింది. అలాగే రాము, తనూజ, రీతు కంటెండర్ టాస్క్లో జరిగిన అపార్థం గురించి మాట్లాడుకుంటున్నారు. మరోవైపు వంట విషయంలో హరీష్, సంజన మధ్య గొడవ స్టార్ట్ అయింది. ఇమాన్యుయల్ శ్రీజను ఓదార్చాడు. ఇక సుమన్ శెట్టితో హరీష్ మాట్లాడుతూ, మీకు ఫుడ్ విషయంలో ఒక యూనిటీ ఉండదు, కానీ నామినేషన్స్లో మాత్రం బాగా ఉంటుందని పనిచేశాడు. దాంతో ఇంకో 2 రోజుల్లో ఫుడ్ వస్తుంది. ఒక్కరు తప్పు చేస్తే అందరినీ అనడం తప్పు కదా సార్ అంటూ హరీష్ నోరు మూయించాడు సుమన్ శెట్టి. 16వ రోజు ఉదయాన్నే టాస్క్తో ఫన్ మొదలెట్టేశాడు. అంతలోనే బిగ్ బాస్ రీతుని కన్ఫెషన్ రూమ్కి పిలిచి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. బిగ్ బాస్ ఇచ్చిన చికెన్ను చూసి తన తల్లి వండి పెట్టేది అంటూ ఆనంద బాష్పాలు రాల్చింది. కానీ కండిషన్ సప్లై అంటూ ఇంటి సభ్యుల సీక్రెట్లు చెప్పమన్నాడు బిగ్ బాస్. దీంతో కళ్యాణ్ పైన తనూజాకు సాఫ్ట్ కార్నర్ ఉందని, కానీ దాన్ని చూపించదని చెప్పింది. కానీ బిగ్ బాస్ సంతృప్తి చెందకపోగా సాయంత్రంలోగా అందరి సీక్రెట్స్ చెప్పాలని ఆదేశించాడు. అలా పవన్ దగ్గర నుంచి మొదలు పెడితే అందరి దగ్గర అడిగింది రీతు, కానీ వర్కౌట్ కాలేదు. ఆమెకు సీక్రెట్ టాస్క్ ఇచ్చారని మాత్రం అందరూ కనిపెట్టేశారు. రీతుతో మాట్లాడుతూ సంజన కాలేజీలో ఒకరిని లవ్ చేసినట్టు వెల్లడించింది. కానీ వాడు సక్సెస్ కాకూడదని తనను కొట్టాడని, చివరికి తాను దక్కక యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడని చెప్పింది. ఇక తన తల్లికి అబద్ధాలు చెప్పేస్తూ ఉంటానని తనూజ తన సీక్రెట్ అయితే చెప్పేసింది. మిగిలిన వాళ్ళెవరూ కూడా నోరు విప్పలేదు. గత వారం నాగార్జున నుండి వచ్చిన రియాక్షన్ శాంపిల్ మాత్రమే. అసలు సినిమా రాబోయే వారంలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు జరగబోయే టాస్క్ కంటెండర్ క్యాప్టెన్సీ నామినేషన్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. కృష్ణుడిలా దారి చూపించడమే కాకుండా అర్జునుడిలా రంగంలోకి దిగుతానంటూ బిగ్ బాస్ యాపిల్ టాస్క్ ఇచ్చాడు. అందులో రెడ్, బ్లూ, బ్లాక్ సీట్స్ ఉంచాడు. ఈ గ్యాప్లో కునికేసిన ఓనర్స్కి కెప్టెన్ డెమాన్ పనిష్మెంట్ ఇచ్చాడు. సంజన కాఫీ ఇచ్చి దాన్ని గెలుచుకోవడానికి ఆమెను ఇంప్రెస్ చేయాలని ఆదేశించారు బిగ్ బాస్. అంతలోనే లవ్ ప్రపోజల్ స్కిట్ అనగానే కళ్యాణ్ను తీసుకుని వెళ్ళింది అంటూ ఇమ్ము అలిగాడు. దాంతో తనూజ ఫైర్ అయింది. ఎట్టకేలకు స్కిట్ చేసి కాఫీని సంపాదించుకున్నాడు. డిమాన్, ఇమ్ము, సుమన్ శెట్టి కాలేజ్ అబ్బాయిలాగా నటించారు. తనూజ, రీతు, ఫ్లోరా క్లాస్మేట్స్గా చేశారు. సుమన్ శెట్టి, తనూజాల మధ్య లవ్ ట్రాక్ ఫన్నీగా హైలైట్గా నిలిచింది. యాపిల్స్లో బ్లూ విత్తనం ద్వారా హౌస్ మేట్స్కి ఇంటి నుంచి వచ్చే సందేశాన్ని నెమరు వేసుకునే అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఏది పొందాలన్నా దానికోసం కొంత మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అది మీ ముందున్న బ్యాటరీ రూపంలో ఉంది అంటూ టాస్క్ మొదలుపెట్టాడు బిగ్ బాస్. ఒక్కొక్కరు టాస్క్లో గెలిచి తీసుకునే నిర్ణయం ఆధారంగా బ్యాటరీ తగ్గుతుందని వెల్లడించారు. ముందుగా ఇమాన్యుయల్ బజర్ మోగించగా అతని తండ్రి లెటర్ 45%, తల్లి మెసేజ్ 30%, ఫ్యామిలీ ఫోటో 25% బ్యాటరీ తగ్గిందని ఆప్షన్ ఇచ్చారు బిగ్ బాస్. అందరికీ ఛాన్స్ రావాలనే ఉద్దేశంతో ఇమ్ము 25 బ్యాటరీని ఇచ్చేసి ఫ్యామిలీ ఫోటో తీసుకున్నారు. ఇక రాము, తనూజ, సంజన, ప్రియా కూడా ఈ విషయంలో ఎమోషనల్ అయ్యారు.